సంతప్తో జనని భవచండాంసు కిరణై అలబ్వైకం సీతం కణమపి పరజ్ఞానపయసః తమో మార్గే పాదస్తవ झटिति कामाक्षि शिशिरां पदाम्भोजच्छायां परमशिवजाये मृगयते. అమ్మా, ఈ నీ సుతుడు సంసారమనే సూర్యుని తీవ్ర కిరణాల వేడిమికి ఉడికిపోయి దివ్యమైన జ్ఞానమనే చల్లని నీటి చుక్క కూడా పొందలేకున్నాడు తల్లి. కామాక్షి, పరమశివపత్ని మోహమార్గంలో బాటసారి అయి చల్లనైన వెలుగులనిచ్చే నీ పద కమలము యొక్క నీడను సత్వరమే వెతుకుతున్నాడు. జయతి అంబ శ్రీమన్నఖ కిరణ చీనాం సుఖమయం వితానం బిభ్రాణే సురమకుట సంఘట్టమసృణే నిజారుణ్యక్షోమాస్తరణవతి కామాక్షి సులభా బుధైః సంవిన్నారీ తవ చరణ మాణిక్య భవనే. అంబా కామాక్షి, నీ చరణమనే మాణిక్య భవనంలో జ్ఞాన సంపన్నులైన పండితులకు సులభంగా లభించే సంవిద్రూపిణి అయిన తల్లి ఉన్నది. దేవతల కిరీటములచే నిర్మించిన సుందరమైన ఆధారంపై తనదైన ఎరుపు రంగు అనే ఎర్రని నారచీరపై శ్రీమంతాలైన గోళ్ల కిరణములని చీనాంబరాన్ని వితానంగా కలిగి ఆమె వెలుగొందుచున్నది. వివరణ ఏమిటంటే, హంసతులికా తల్పం, కౌసుంభాస్తరణము, మహావితానకము అనునవి భావనారూపంగా సమర్పించడం. ఉపచార విధి: మస్సుణ శబ్దం తల్ప మృదుత్వానికి, నిజారుణ్య క్షేమాస్తరణము కౌసుంభాస్తరణానికి సంకేతాలు. ప్రతిమః కామాక్షే స్ఫురిత తరుణాదిత్య కిరణ శ్రియః మూలద్రవ్యం తవ చరణం అద్రేంద్రతనయే సురేంద్రాశాం ఆపూరయతి యదసౌ ద్వాంతమఖిలం ధురీతే దిగ్భాగా అపి చ మహసా పాటలయతే. కామాక్షి, బాలభానుని లేత కిరణాల ప్రకాశ లక్ష్మికి మూల ప్రవాహం నీ చరణం తల్లి. కొండల రాజుకూతురా ఇంద్రదిశను నింపివేస్తూ చీకటినంతటినీ పారత్రోలేతి దిగ్భాగములనన్నింటినీ లేలేత ఎరుపు కాంతితో నిండినవానిగా చేసేది అది నీ పాద కిరణ ప్రభయే. ఇది నా తలంపు. మహాభాష్య వ్యాఖ్యాపటుశయనం ఆరోపయతి వా స్మర వ్యాపారేష్యా పిసున నిటులం కారయతి వా విరేపాణాం అధ్యాసయతి సతతం ఆధివసతి ప్రణమ్రాన్ కామాక్ష్యా పదనళిన మాహాత్మ్య గరిమా. కామాక్షీదేవి పద కమల మహత్యము యొక్క ఆధిక్యత ఎట్టిది అంటే, తన పాదదాసులైన వారిని మహాభాష్య వాక్యాకారుడైన ఆదిశేషుడని పాన్పుపైకెక్కించి విష్ణు సమత్వాన్ని అందిస్తుంది. మన్మధుని ప్రవర్తన పట్ల కోపంతో కూడిన నొసలు కలిగిన వాణ్ణిగా మారుస్తుంది. తుమ్మెదలతో కూడిన
పద్మాన్ని వసతిగా ఏర్పరుస్తుంది, అంటే బ్రహ్మత్వాన్ని అందచేస్తుంది. ఈ శ్లోకంలో గరిమ ఒక సిద్ధి, గొప్పదనాన్ని ఆపాదింపచేసే శక్తి. అది మహత్య గరిమ ఎదుట ముగ్గురు మహాత్ములు సూచించబడినారు. శ్రీదేవి వరివస్యలో బ్రహ్మనిష్ఠుడగుట, సహస్రార పద్మమును చేరుకొనుటగలిగితే బ్రహ్మరంధ్ర పీఠాన్ని పొందడం, శాస్త్రజ్ఞత, వైరాగ్యము, యోగం సిద్ధిస్తాయి. వివేకాంబః శ్రోతః స్వపన పరిపాటీ శిశిరితే సమీభూతే శాస్త్రస్మరణహల సంకర్షణవశాత్ సతాం చేతః క్షేత్రే వపతి తవ కామాక్షి చరణో మహాసంవిత్సస్య ప్రకరవర బీజం గిరిసుతే. కామాక్షి, గిరిసుత, నీ చరణం వివేకం అనే నీటి ప్రవాహంచే సజ్జనుల మనస్సనే పొలాన్ని చక్కగా పదును చేస్తుంది. శాస్త్రజ్ఞాన స్మరణం అనే నాగలితో దున్ని చదును చేస్తుంది. అటు పిమ్మట గొప్ప జ్ఞాన సమూహమని శ్రేష్టమైన విత్తులను నాటుతుంది తల్లి. దధానో మందారస్తబక పరిపాటే నఖరుచా వహర్దీప్తాం శోణాంగుళిపటల చాపేయ కలికా అశోకోల్లాసం నః ప్రచురయతి కామాక్షి చరణో వికాసి వాసంత సమయ ఇవ తే సర్వదైతే. శివుని ఇల్లాల కామాక్షి గోళ్ళ కాంతులతో మందార పువ్వు మొగ్గల గొప్పతనాన్ని ధరిస్తూ ప్రకాశించే ఎర్రని కాలివేళ్ల సమూహమనే సంపెంగె మొగ్గలను మోస్తూ అశోకాలను వికసింపచేస్తూ వసంత ఋతు సమయంలోని ప్రకాశాన్ని నీ చరణం మాలో ప్రకటించుగాక. నఖాంసు ప్రాచుర్య ప్రసృమరమరలాభిత బళగ స్ఫురన్మంజేరోజన్మరగతమకశైవలయుతః భవత్యాః కామాక్షి స్ఫుటచరణపాటల్య కపటో నదః శోణాభిజ్ఞో నగపతి తనూజే విజయతే. కామాక్షి, పర్వతరాజా పుత్రి, గోళ్ళ కాంతుల ప్రసరణాలనే హంసలచే మిక్కిలి తెల్లనిదై కాలి అద్దెలలో నుండి పైకి వస్తున్న మరకతమణి కాంతులనే నాచుతో కూడినదై ఉబికి వచ్చే నీ పాదముల లేత ఎరుపు కాంతులని సోణానది విజృంభించుగాక. ధునానో పంఖౌగం పరమసులభం కంటకకులైః వికాస వ్యాసంగం విదధత్ అపరాధీనం మనిషం నఖేందుజోత్స్నాభిః విశదరుచి కామాక్షి నితరాం అసమాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం. కామాక్షి, నీ పాదాల జంట అసాధారణమైన పద్మం. అది బురద గుంపను దూరంగా విదిలించి కొడుతుంది, కంటకాలను దరిచేరనియ్యదు. సస్యం పరాధీనం కాదు, చక్కని కాంతుల సంబంధం ఎప్పుడూ కలిగి ఉంటుంది.
స్వచ్ఛమైన గోళ్ళనే చంద్రుని వెన్నెలలో మరింత స్వచ్ఛంగా కనిపిస్తుంది. కరీంద్రాయ దృహ్యతి అలసగతి లీలాసు విమలైః పయోజైః మాత్సర్యో ప్రకటయతి కామో కలయతే పదాంభోజద్వందం తవ తదపి కామాక్షి హృదయో మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. కామాక్షి, నీ పాదముల జంట మెల్లని నడకలతో ఏనుగులకు ద్రోహాన్ని కలిగిస్తున్నది. స్వచ్ఛ ప్రకాశము గల పద్మాలను ఓర్వలేకపోతుంది. కోరికలను ఈడేరుస్తున్నది. అయితే శాంతత్వాన్ని పొందిన మునులచే కూడా ఇది ఎల్లప్పుడూ కోరబడుట ఎట్లో తెలియకున్నది. సస్యక్షేత్రపరంగా హేమంత ఋతువు ఇందులో సూచించబడింది. హాన హింసాగత్యో, హింసయందు గతియందు హేమంతం చలిచే ప్రజానీకాదులను హింసిస్తుంది. ఈ శ్లోకంలో ఏనుగుల గతిని అమ్మవారి పాదములు పీడించడం, పయోజాలతో మాశ్చర్యం ఈ శబ్దాలు హేమంత సూచికాలు. మదంచేత వర్తించడం, పరక్లేశంతో సంతసించడం ఈ కాలపు ప్రకృతి స్వభావం. ఇకపోతే మునులు పొందే శాంత దశయంతో సూచించబడింది. ఋతుచక్ర పూర్ణ దశ ఇది. నిరస్తా శోణింనా చరణ కిరణానా తవ శివే సమింధానా సంధ్యా రుచిరచల రాజన్య తనయే అసామార్యాత్ ఏవం పరిభవితుం ఏతత్ సమరుచాం సరోజానాం జానే ముకుళయతి శోభా ప్రతిదినం. శివ, అంచల రాజన్యతనయ, నీ పాద కిరణముల చేత వెలిగింపబడుతున్న సంజ రుచులు నిరసింపబడుచున్న ఎరుపు ధనం కలవవుతున్నాయి. నీ పాదకాంతిని తిరిగి అవమానించే శక్తి లేక వానితో సమానమైన కాంతిగల పద్మాల శోభను అవి ప్రతిరోజు ముడుచుకునేలా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంధనం వేస్తే వెలిగే అగ్నులు సంధ్యారాగాదులు. నిరంతరం మనిందన మేధమానమైన జ్యోతి అమ్మ పాదాలది. సమింధాన నిరస్త అనే పదాలు అమ్మ అనుగ్రహ తిరోధానాలే. కోపం వచ్చిన అమ్మ పాదాలను సంజలు ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఆ పాదాలు రాజుగారు అమ్మాయివాయే. ఆ కోపాన్ని పద్మాలపై తీర్చుకుంటున్నాయి. ఇటు పద్మాలు పరప్రకాశాలే అని ధ్వని.